హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈ రోజు మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఆడియన్స్ తో కనెక్షన్ లేకపోవడం వల్ల లాస్ట్ 5 కంటెస్టెంట్స్ ఓటింగ్ ఆర్డర్ లో మారుతున్నాయి. ఇక టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఈవినింగ్ కి ఇప్పటికీ పొజిషన్స్ అయితే మారాయి. వైల్డ్ కార్డు వచ్చిన గౌతమ్ అయితే టాప్ లో ఉన్నాడు. ఇది గ్రేట్ అనే చెప్పవచ్చు. ఫస్ట్ 5 వీక్స్ అతనికి ఓట్ బ్యాంక్ అయితే లేదు, కానీ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక నిఖిల్ కి 3 రాష్ట్రాల నుంచి ఓటింగ్ అయితే జరుగుతోంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఓటింగ్ జరుగుతోంది. అందులోనూ ఈ రోజు నెక్స్ట్ లెవెల్ టాస్క్లు అయితే జరుగుతాయి. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, పృథ్వీల మధ్య జరుగుతున్నాయి టాస్క్లు. దానివల్ల మళ్ళీ ఓటింగ్ ఆర్డర్ అయితే మారవచ్చు. ఆంధ్ర, కన్నడ తేడా లేదు, ఫీలింగ్ లేదు అనుకుంటే అది ఒక జోక్ అవుతుంది. తప్పకుండా తెలుగు, కన్నడ తేడా అయితే కన్నడ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి అది ఉండదు. ఇక నిఖిల్ సెకండ్ లో ఉన్న గౌతమ్ కి నిఖిల్ కి అయితే పెద్ద తేడా ఏమీ లేదు. ఇక థర్డ్ లో ప్రేరణ ఉంది. ఇక మూడవ రోజు హౌస్ లో రితికా, షేరు, పునర్నవి వచ్చి పెట్టిన టాస్క్ లో ప్రేరణ టికెట్ టు ఫినాలే కంటెండర్ గా సెలెక్ట్ అయ్యింది. పృథ్వీకి అయితే బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. దీనివల్ల ఈవిడ థర్డ్ లోకి వచ్చింది. ఇక ఫోర్త్ లో విష్ణుప్రియ ఉంది. ఈవిడికి మొన్న జరిగిన టాస్క్ లో బ్లాక్ బ్యాడ్జ్ రావడం వల్ల ఫోర్త్ లోకి దూసుకు వచ్చింది. ఇక నబీల్ ఫిఫ్త్ లోకి వచ్చి పడ్డాడు. ఈయన చేతులారా చేసుకున్నాడు. బ్యాక్ పిచ్చింగ్ చేయడం, నామినేషన్స్ లో ఓవర్ యాక్షన్ చేయడం ఆడియన్స్ కి అయితే నచ్చలేదు. ఇక 6th ప్లేస్ లో టేస్టీ తేజ ఉన్నాడు. కాస్త కోస్తా ఈయనకి సింపతి అయితే వర్కౌట్ అయ్యి ఈ ప్లేస్ లో ఉన్నాడు. ఇక 7th ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు. 8th లో అవినాష్ ఉన్నాడు. పృథ్వీకి అయితే బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. అవినాష్ కంటెండర్ అయ్యాడు. దీనివల్ల లాస్ట్ 5 పొజిషన్స్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.